దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు మరికాసేపట్లో జరగనున్నాయి. ప్రస్తుతం అంతిమయాత్ర కొనసాగుతోంది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. మురళీ నాయక్ అంత్యక్రియలకు మంత్రులు పవన్ కళ్యాణ్, లోకేష్, అనిత హాజరయ్యారు. మురళీ నాయక్ మృతదేహానికి నివాళులర్పించారు. లైవ్ ద్వారా చూద్దాం. వీర జవాన్ మురళీ నాయక్ అంతిమ యాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. మరి కాసేపట్లోనే ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. మరి కాసేపట్లోనే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే మనం చూడొచ్చు, నిన్నటి నుంచి కూడా అనేక మంది అంటే వందలాది మంది ప్రజలు భారీ సంఖ్యలో నివాసానికి చేరుకుంటున్నారు. ఉదయం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రులు లోకేష్, హోంమంత్రి అనిత సైతం మురళీ నాయక్ నివాసానికి చేరుకొని ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. మరోవైపు ఇటు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 25 రూపాయల ఎక్స్గ్రేషియాను సైతం వారికి ప్రకటించారు. అన్ని విధాలా మేము అండగా ఉంటామనే భరోసా వారికి కల్పించారు. మరి కాసేపట్లోనే మురళీ నాయక్ అంత్యక్రియలన్నవి జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే ఆయన అంతిమయాత్రలో వందలాదిగా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చివరి చూపు కోసం భారీగా తరలి వస్తూ ఉన్నారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా ఆయన అంతిమయాత్రకు సంబంధించిన దృశ్యాలు మనం చూడవచ్చు. వేలాదిగా పాల్గొంటూ ఉన్నారు. ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటున్నారు. ఇవాళ దేశం మొత్తం కూడా మురళీ నాయక్ ఏదైతే వీరమరణం పొందారో, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చేసిన సేవలను కూడా కొనియాడారు. మరొక వైపు ఆయన కుటుంబం మాత్రం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక్కగానొక్క కొడుకు తీరని లోకానికి వెళ్ళిపోవటంతో ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం ఎవరి తరము కూడా కావటం లేదు. ఇవాళ మురళీ నాయక్ అంతిమ యాత్రలో వేలాదిగా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఆయనకు కడసారి చూసేందుకు భారీగా ప్రజలన్నది తరలి వస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే మురళీ నాయక్ అంత్యక్రియలన్నవి జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. వీర జవాన్ మురళీ నాయక్ అంతిమయాత్రకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇవాళ ఉదయమే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రులు లోకేష్, అనిత సైతం ఆయన నివాసానికి వెళ్లారు. వారి తల్లిదండ్రులతోటి మాట్లాడారు. అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పేసి భరోసా కల్పించారు. మరొక వైపు అంతిమయాత్రలో సైతం వేలాదిగా ప్రజలు పాల్గొంటూ ఉన్నారు. ఇవాళ ఆయన దేశానికి చేసిన సేవ, ఆ దేశం మీద ఉన్న అపారమైన ప్రేమతోటి, అతనికి ముందుగా రైల్వే జాబ్ వచ్చినా కూడా అతను భారతదేశం మీద ఉన్న ప్రేమతోటి లేదు నేను ఆర్మీలోనే జాయిన్ అవుతానని పట్టుబట్టి అతను ఆర్మీలో జాయిన్ అయ్యాడు. 5 సంవత్సరాలు అతను అగ్నివీరులో కఠిన శిక్షణ పొందాడు. అయితే చేతికొచ్చిన కొడుకు ఇటువంటి సమయంలో ఈ విధంగా, అంటే ఇలాంటి సిచ్యువేషన్లో మేము చూసుకోవాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఇవాళ ఒక్కగానొక్క కొడుకు మాకు లేకుండా పోయాడని వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. వారికి ధైర్యం చెప్పేందుకు అందరూ ధైర్యం చెప్తున్నప్పటికీ కూడా వారిని ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు. మరోవైపు ప్రభుత్వం కూడా అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఇవాళ మరి కాసేపట్లోనే మురళీ నాయక్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి.
జవాన్ మురళీ నాయక్ అంతిమ యాత్ర కొనసాగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్ళె తండాలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరి కాసేపట్లోనే మురళీ నాయక్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. కడసారిగా మురళీ నాయక్ను చూసేందుకు, ఆయన భౌతిక కాయాన్ని చూసి నివాళి అర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. ఆయన అంతిమ యాత్రలో చివరిసారిగా ఆయనకు నివాళి అర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవాళ ఉదయం ఆయన నివాసంలో భౌతిక కాయాన్ని ఉంచినప్పటి నుంచి అనేక మంది ఆయన నివాసానికి చేరుకొని కడసారి ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించారు. మరోవైపు ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. వారికి ధైర్యం చెప్పేందుకు ఎంతమంది ప్రయత్నించినప్పటికీ కూడా ఓదార్చడం ఎవరి తరము కావట్లేదు. ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రులు నారా లోకేష్, అనిత సైతం మురళీ నాయక్ నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులతోటి మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. మరి కాసేపట్లోనే అధికార లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి.